ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 తాజాగా ముగిసింది. ఈ సిరీస్ని ఆస్ట్రేలియా 3-1తో కైవసం చేసుకుంది. ఫస్ట్ టెస్ట్ టీమిండియా గెలిచినప్పటికీ ఆ తర్వాత 4 టెస్టులో 3 టెస్టులు గెలిచి ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దాదాపు గత 3-4 సెషన్లుగా ఇండియాని ఈ సిరీస్ గెలుస్తూ వచ్చింది. చాలా కాలం తర్వాత ఆస్ట్రేలియా ఈ బీజీటీ ట్రోఫీని అయితే దక్కించుకుంది. అయితే ఈ బీజీసీ ట్రోఫీ గెలిచిన తర్వాత ట్రోఫీ ప్రజెంటేషన్ సమయంలో టీమిండియాకు అంటే భారత్కు ఒక రకంగా అవమానం జరిగిందా అనే చర్చ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. అలాగే క్రికెట్ సర్కిల్స్లో కూడా దీనిపైన ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అదేంటంటే విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు ఈ బీజీసీ ట్రోఫీని, ఈ బోర్డర్ గవాస్కర్ కప్పుని ఏదైతే ఉందో అది అందించే క్రమంలో ఒక ఆస్ట్రేలియా ప్లేయర్ని, మాజీ ప్లేయర్ అలెన్ బోర్డర్, అంటే ఈ ట్రోఫీ ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ వ్యక్తి ఒక గొప్ప క్రికెటర్, ఆయన ఒక్కరే వచ్చి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్